అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి యంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోనే మనం మైక్ టీవీ ముచ్చలు తయారుగానే చేద్దాం పాండ్రి. ఒక్కసారి ఓటేస్తే 5 ఏళ్ల దాకా జనానికి ఎసోంటి పవర్ ఉండదు మన దేశంలో. కానీ కొన్ని దేశాలలో గట్లుండది. జనానికి లీడర్ నచ్చకుంటే పదుల నుంచి దించేసే పవర్ ఉంటది. దాన్ని రీకాల్ అంటారు. అట్లాంటి రూల్ మన దేశంలో లేదు కానీ స్టేషన్ గన్పూర్ పబ్లిక్ మాత్రం ఆ పద్ధతే ఫాలో అవుతున్నారు. కడియం శ్రీహరికి ఓట్లేసి గెలిపిస్తే మా చేతులకు బంగారు కడియాలు చేయించుకునేటట్టు బతుకులు బాగు చేస్తాడు అనుకున్నాం. కానీ యూరియా ఇయ్యకుండా రైతులను కష్టాలు పెట్టే కాంగ్రెస్ పార్టీలా కడియం శ్రీహరి నువ్వు ఎట్లా చేరుతావు? ఉత్త షేరుడే కాదు, యూరియా లేకున్నా పుష్కలంగా ఉన్నది రైతులకు ఎసోంటి తిప్పలు లేదని తిక్కల మాటలు చెప్తున్నావు. ఓట్లేసిన మమ్ములను మోసం చేసుడే గాక కాంగ్రెస్ పార్టీలో చేరి కారు కూతలు కూస్తున్నావు. నీ పాలన మంచిగా లేదు. జనానికి నీ వల్ల దమ్మిడి లాభం లేదు. ఎమ్మెల్యే కుర్చీలో కూర్చునే అర్హత లేదు నీకు. అందుకే నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేయాలన్నట్టు కడియం శ్రీహరికి బిడియం లేకుండా ఉత్తరాలు రాస్తున్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అడ్రస్ కు రాసి పోస్ట్ బాక్స్ వేస్తున్నారు. మరి ఈ ఉత్తరాల దాడికి కడియం శ్రీహరి ఎంత సతమతం అవుతున్నాడో ఏమో. పాయిరం కొద్ది ఓట్లేసినోలేగి తీరుగా షీ కొడుతున్నందుకు బాగానే బాధపడుతున్నాడు కావచ్చు. అయితే మాయ గాని జనం చేత ఓట్లు వేయించుకొని తర్వాత పార్టీలు మారేటోళ్లను, పబ్లిక్ కు సేవ చేయకుండా సంపద పెంచుకునే లీడర్లను ప్రజలు దించే రూలు మన దేశంలో కూడా ఉంటే మంచిగుండు కదా. పెంటయ్య పెండ్లి దానయ్య దహనం దాకా తీసుకొచ్చిందట. గట్లనే ఉన్నాయి మన కష్టాలని, కడుపులున్న బాధనంతా చెప్తున్నది ఈ కండక్టర్ మేడం. ఆర్టీసీ ఉన్నతాధికారులందరికీ కూడా మా మనవి, మీకు వీడియో పెడుతున్నాను చూడండి. రోడ్డు మీద ఇలా ఎక్కుతున్నారు. బస్సుకు వచ్చి 150 మంది 170 మంది ఎక్కుతుంటుంటే కండక్టర్లతో రెక్లెస్గా మాట్లాడడం, డోర్లో నుంచి పైకి ఎక్కమంటే ఎక్కనంటాం. ఎందుకంటే మా ఉద్యోగాలతో, మా ఊపిరితో, మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు. అధికారులు ఎవరికి కూడా మేము చేసే సేవల పట్ల మీకు జాలి దయ లేదా? రోడ్డు మీద పాకివాడి కన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగాలు. మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే పోయేలాగుంది. ఈ జనాలతో బస్సుల్లో కొట్టుకోవడం, కండక్టర్ మీద తిరగబడ్డం, గొర్రెలాగా అరుతున్న పైకి ఎక్కువపోవడం ఏంటండి? మాకు మీరిచ్చే జీతాల కన్నా మేము ఎక్కువే కష్టపడుతున్నాం. ఇన్నరా ఫ్రీ బస్ పథకం పెట్టి ఆడోళ్లకు మంచి చేస్తున్నారు కావచ్చు, కానీ మా పానాలు పోతున్నాయి. పబ్లిక్ బస్సులలో కొట్టుకున్నాడు, ఒక్కటేసారి గుంపులు బస్సు ఎక్కి గుండె కొట్టుకోకుండా చేస్తున్నారు. ఇది పేరుకే సర్కార్ కొలువు కానీ సచ్చేదానికి సాగు చేసిన బాట తీరుగా అనిపిస్తున్నది మాకన్నట్టు చెప్తుంది. మరి అంతే కదా, పత్తి బస్తాలు దొక్కినట్టు కిక్కిరిచిన బస్సులల్లో అటుకొస్త నుంచి ఇటుకొస్త ఈదుకుంటా పోయి టికెట్లు తీసుకున్నాడు అంటే చిన్న కష్టం ఉంటుందా? అందున ఆడోళ్ళకి ఇంకింత తిప్పలు ఎక్కువ ఉంటుంది. అందుకే మా పానాలు పోతున్నాయి ప్రభుత్వమా అన్నట్టు సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. ఇంకేముంది, సర్కారు నడుపుతున్నోళ్ళు కష్టమైంది, కడుపు నొప్పి అయింది అనేది ఆలోచించారు కదా. నువ్వు మా మీద వీడియో తీసి ఇడుస్తావా? నీ సంగతి చెప్తామన్నట్టు డ్యూటీ వేసుడు ఆపిండ్రట ఆఫీసర్లు. పని చేయకుండా పక్కకు పెట్టిండ్రట. ఇగో గిట్లున్నది మన దేశాన్ని, రాష్ట్రాలను ఏలుతున్నోళ్ళ తీరు. కష్టాలు చెప్పుకోవద్దు, కడుపులున్న బాధలు అంచుకోవాలి. తిప్పలు వస్తే సర్కారును తిట్టొద్దు, లేకుంటే ఇగో గిట్లనే చేస్తాం. ప్రశ్నించిన వాళ్ళను ముప్పు తిప్పల పెట్టి 3 సార్లు నీళ్ళు తాగిస్తామన్నట్టు చేస్తుండ్రు. అసొంటి పరిపాలన చేస్తున్న వాళ్ళను ఎన్నుకున్నందుకు మనకు మనమే దండాలు పెట్టుకొని దండలను మెడలు వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ ఏం చేయలేం. మరి రాజకీయాలల్లా తొడలు కొట్టుడు, మెడలు ఇరుస్తా అనుడు, ఏం బీకలేవని ఎగిరెగిరి వాడే మాటలు మాట్లాడు కామన్. గాని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మాత్రం మొదల్లేని మాటలు మాట్లాడిందని అంటుర్రు పబ్లిక్. ఇంతకు ఏమన్నాడు మంత్రి సార్ అనేది మీరేనుండ్రి. మీ నాయనే ముక్కు నేలకు రాసినా సాధించలేకపోయాడు. మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వంతా బచ్చాగాడు. తర్వాత నా మీద నువ్వు నిలబడతావా, లేకుంటే నీ మీద బచ్చాగాడిని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తున్నా? అరే ఏంది సారు గిట్లా మాట్లాడుతిరి? కేటీఆర్ అంటే కోపం ఉండొచ్చు, బీఆర్ఎస్ పార్టీ అంటే వాడతలేదు కావచ్చు, కానీ జరంతా ఆలోచన చేసి మాట్లాడాలి కదా.
బచ్చగాన్ని కేటీఆర్ మీద నిలబెట్టి ఎట్లా గెలిపిస్తారు? బచ్చగాళ్ళంటే చిన్న పోరలు, వాళ్ళకు ఓటే హక్కే ఉండదు. ఎమ్మెల్యే ఎన్నికలలో నిలబడాలంటే కనీసం 25 ఏళ్ళు ఉంటేనే అర్హులవుతారు. గసోంటిది బచ్చగాన్ని కేటీఆర్ మీద నిలబెట్టి ఎట్లా గెలిపిస్తావు సారు? నామినేషన్ వేయంగానే ఎన్నికల ఆఫీసర్లు దాన్ని కొట్టేస్తారు. ఇక గెలుపు ఓటములు ఎక్కడి సారు? ఇక పాలేరు నియోజకవర్గంలో కేసీఆర్ ను ముక్కు నేలకు రాయించిన అంటున్నావు. మరి అసొంటి కేసీఆర్ పార్టీలనే కదా కొన్ని రోజులు పనిచేసిండ్రు కదా సార్ మీరు. 3 సార్ల ముక్కు నేలకు రాయించినందుకే మంత్రి పదవి ఇచ్చి నిల్వ పెంచిండు ఆ మంత్రి సారు. బీఆర్ఎస్ పార్టీలో పెద్ద పెద్ద పదవులు అనుభవించింది, అప్పుడే మర్చిపోయినవా పొంగిలేటి సారు అని అంటుర్రు పాలేర్లున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. పాలిచ్చిన తల్లి రొమ్ము మీద దాన్నోడు మంచిది కాదు సార్ అని అంటుర్రట పొంగిలేటి సార్ మాటలు ఇన్నోళ్ళు. ఇప్పుడు అత్త కొట్టే మామ కొట్టే బాయి కాడ భర్త కొట్టే ఏం చేతురా దేవుడా ఏడబోదు అని ఏడ్చిందట మానుమానం పోయినామె వెనకట. హాగో గచ్చం గట్లనే ఉన్నదట బీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళ కథ. ఈ లొల్లి చూడుండ్రి, స్టేజ్ మీద ఎమ్మెల్యే ఉండగానే ఎగిరెగిరి పడుకుంటా కొట్లాట చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. చల్ ఇదేం పద్ధతిరా, ఇదెక్కడి సబరా? ఏదో పార్టీ గుర్తు మీద గెలిచి ఇక్కడికి వచ్చి పెత్తనం చేసుడు ఏంది? కాంగ్రెస్ పార్టీ కోసం ఇన్ని రోజులు కష్టపడ్డ మేమంతా ఎటు పోవాలి అన్నట్టు స్టేజ్ మీద ఎమ్మెల్యే ఉండగానే లొల్లికి దిగిండ్రు. పోలీసులు వచ్చి నెట్టుకుంటా బయటికి తీసుకుపోయిండ్రు. తర్వాత నెట్టుకుంటా తిట్టుకుంటా స్టేజ్ మీదకి తీసుకొచ్చి కుర్చీలో కూర్చునేటట్టు చేసిండ్రు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సారు కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో షేరికైండు. హాగో గప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కయ్యాలు ఎక్కువై వచ్చిరా అని సిక్కులు అవుతున్నాయట. అట్లనే ఇప్పుడు కూడా గద్వాల్ కలెక్టర్ ఆఫీస్లో జరిగే ప్రజాపాలన కార్యానికి ఎమ్మెల్యే మనుషులను స్టేజ్ మీద ఎక్కువ కూర్చుండబెట్టిండట. హాగో అట్లెట్లా కుదురుతుంది? మేం కదా అసలైన కాంగ్రెస్ పార్టీలో పార్టీ మారి ఇక్కడికి వచ్చిన వాళ్ళ పెత్తనం ఏంది మీ డామినేషన్ అన్నట్టు మరలబడ్డారట ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి ఆడరు. చేసుకున్న మొగనికి చెప్పకుండా ఇడిసిపెట్టి ఇంకొక నీళ్లు చేరినట్టు పార్టీ మారిండ్రు మీరు. నీతి నియమం లేని మీకెందుకు మర్యాద, మీరెందుకు స్టేజ్ ఎక్కిండ్రు అన్నట్టు పొట్టు లొల్లి చేసిండ్రు. మరి గిసోంటి లొల్లులు కాంగ్రెస్ పార్టీలో కామన్ అని ఎమ్మెల్యే సాబ్ ఊకుంటాడో లేకుంటే నెత్తి పట్టుకొని నేలకు తలకా వేసి రాంది పడతాడో ఏమో చూడాలిగా. రేషన్ బియ్యం కోసం కొన్ని రోజులు కొట్లాట, యూరియా ఇచ్చే సెంటర్ల కాడ జుట్లు పట్టి తన్నులాట, ఫ్రీ బస్ పుణ్యమా అని బస్సులల్లో బాదులాట. ఈ తీరుగా తెలంగాణ రాష్ట్రంలో ఆడోళ్ళ నడుమ పంచాది పెట్టిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు అదే ఆడోళ్ళ చేతికి మైకులు ఇచ్చి మందిని తిట్టుండ్రు అన్నట్టు చేస్తున్నది. ఇగో గీ అక్క నోటికి మొక్కాలి ఎట్లా మాట్లాడుతుందో చూడండి. ఒరే పుట్ట మధు, ఇంకొకసారి వాళ్ళ కుటుంబం గాని స్వర్గీయ శ్రీపాదరావు గారి గురించి గాని శ్రీధర్ బాబు గారి గురించి గాని ఎక్కడ నువ్వు వాయిస్ ఇప్పినా నిన్ను పండబెట్టి నీ నాలుక తెగొత్తామని చెప్తా ఉన్నా. వామో వామో, పండబెట్టి నాలుకే తెగ కోసుడంటే మామూలు ముచ్చట. నోట్ల నుంచి మాట రాకుండా మూగోన్ని చేసుడు, జీవితాంతం గుర్తు పెట్టుకునేటట్టు చేసుడు. ఈ అక్క తీరు చూస్తుంటే అన్నంత పని చేసేటట్టే ఉన్నది. రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలంగాణ మహిళలను కోటీశ్వర్లను చేసుడేమో గాని ఆడోళ్ళ నోటికి పదును పెంచి గరుకు మాటలు వచ్చేటట్టు మాత్రం చేస్తున్నాడని అంటారు. కరీంనగర్ జిల్లా మంతెనల ఎసొంటి రాజకీయం నడుస్తున్నదో ఏమో గాని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును పొట్టు తిట్టింది. ఇక బీఆర్ఎస్ పార్టీ లూకుంటారా? మీరు మాట్లాడితే వాడు పుట్ట మధు వాడు వీడు అంటాను. అరే శ్రీధర్ బాబు అని మేము అనలేమా? మాకు చాతగాలనుకుంటున్నారా? కానీ మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం మాకు అడ్డొస్తుంది కాబట్టి ఈ రోజు ఇంకా శ్రీధర్ బాబు దుద్దిలు శ్రీధర్ బాబు అని మేము పిలుస్తా ఉన్నాము. మా మాటలు కొద్దిగా పద్ధతిగా ఉన్నాయి. బజార్కెక్కి బాధలాడుకున్నట్టు కాకుండా ఒరే గిరే అనకుంటా గయ్యాలేశం వేయకుండా గిచ్చి కయ్యం పెట్టుకొని రచ్చ చేయకుంటున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్ అమ్మ కయ్యం అంటే నాకు ఇయ్యమన్నట్టు చేసింది. ఈ తీరుగా తెలంగాణలో ఆడోళ్ళ పంచాదులు 3 బూతులు 6 కారు కూతలు అన్నట్టు సాగిపోతున్నది. ఎంత మంచి పాలన అని మెచ్చుకుంటున్నట. నాళ్ళ నీళ్ళ కాడ పంచాదులు రాజకీయాలకు తీసుకొచ్చినందుకు ఏందో ఏమో పోన్రి తిట్లు.
తీసిరన్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తానే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.